హీరో ధనుష్ టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమ్ముగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారం, పుష్కర్ రామ్ మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కుబేరా మూవీ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. యూఏ సర్టిఫికేట్ అందుకుంది. ప్రస్తుతం మేకర్ సినిమాను ప్రమోట్ చేసి బిజీలో ఉన్నారు. ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జూన్ 20వ తేదీన గ్రాండ్ గా కుబేరా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుబేరాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ బజ్ క్రియేట్ అయి ఉంది. మూవీ సూపర్ హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. అందులో క్లియర్ గా రివీల్ చేసిన సినిమా స్టోరీ లైన్ మెప్పిస్తుంది. లీడ్ రోల్స్ కు ఉన్న క్రేజ్, శేఖర్ కమ్ముల టాలెంట్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మూవీ నేపథ్యంలో అలా అన్ని అంశాలు కూడా ఆడియన్స్ ను ఫిదా చేశాయి. దీంతో కంటెంట్ బాగుంటుందని సినీ ప్రియులు అనుకుంటున్నారు. అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు వర్షమే. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ధనుష్ ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఇటీవల రష్మిక మందన సైతం కుబేరా సినిమా కోసం డబ్బింగ్ చెప్పిందనే వార్తలు వచ్చాయి. తాజాగా నాగార్జున సైతం ఈ సినిమాలోని తన ప్రాజెక్ట్ డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్స్ వీడియోలో నాగార్జున లుక్ ఆకట్టుకుంది. బాగా డబ్బున్న వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సినిమాలో నాగార్జున, ధనుష్ పాత్రల మధ్య ఉండే సంబంధం ఏమై ఉంటుంది అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధనుష్ పాత్ర అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా శేఖర్ కమ్ముల విభిన్నమైన కమర్షియల్ కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా అనిపించింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర విషయంలోనూ ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తానికి సినిమాలోని అన్ని పాత్రలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.